హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 76. జడ్జ్ సహదేవ్ మాట్లాడటం ప్రారంభించగానే అందరూ ఊపిరి బిగబట్టి మరీ తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని ఆధారాలు మరియు సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం 3 సంవత్సరాల వయసు గల వేదిక ఆమెకు ఏం కావాలో తెలియని దశలో ఉందని కోర్టు నిర్ణయానికి వచ్చింది. ఈ సమయంలో ఆమె కోసం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి వేదిక కోసం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ కోర్టు తాత్కాలికంగా ఆమె కస్టడీని ఆమె అత్త మేఘన మరియు ఆమె భర్త విశాంత్ సింఘానియాకు అప్పగిస్తుంది. అలాగే కోర్టు 15 రోజుల సమయం ఇస్తుంది వేదిక మేనమామ దేవాంశ్ రెడ్డి మరియు అత్త శివాని దేవాంష్కి వారి మీద సమర్పించిన సాక్ష్యం అబద్ధమని లేదా అసంపూర్ణమని నిరూపించడానికి. తదుపరి విచారణ నేటి నుండి 15 రోజుల తర్వాతకు వాయిదా వేయడం జరిగింది అని మాట్లాడుతూ న్యాయమూర్తి లేచి నిలబడ్డారు. కోర్టు తీర్పు విన్న దేవాంశ్ నిశ్చేష్టుడయ్యాడు. వేదిక కస్టడీ తాత్కాలిక ప్రతిపాదికన మేఘనకు ఇచ్చినప్పటికీ వేదిక లేకుండా ఒక్కరోజు కూడా జీవించడం దేవాంశ్ మరియు శివానీలిద్దరికీ అసాధ్యం. శివాని లేచింది పగలు మొదలైనప్పటి నుండి రాత్రి వరకు వేదికను చూడకుండా ఉండలేదు. ఈ నిర్ణయాన్ని విన్న తర్వాత శివాని మరియు దేవాంశ్ ఇద్దరు తీవ్రంగా కలత చెందారు. వేదిక ఇంకా శివాని చెయ్యి పట్టుకొని కూర్చుంది. ఆ అమాయకపు ప్రాణికి ఇక్కడ ఏం జరిగిందో ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. కోర్టులో అందరూ అటు ఇటు కదులుతున్నారు. కానీ దేవాంష్కి శివానికి మాత్రం ప్రపంచం ఆగిపోయినట్లు ఉంది. ఆమె వాయిస్ రికార్డింగ్ విన్నప్పటి నుండి ఒక భారీ రుజువు నిరూపించబడినందున శివాని వీటన్నిటికీ తనను తాను దోషిగా భావించింది. మేఘన శివాని వేదిక మరియు దేవాంశ్ వైపు నడిచింది. వెళ్దాం రా బంగారం అని మాట్లాడుతూనే మేఘన వేదిక చెయ్యి పట్టుకుంది. వేదిక భయంతో ఏడవటం ప్రారంభించింది. కానీ మేఘన అక్కడ ఉన్నది చిన్న పాప అని కూడా లేకుండా ఏదో గేమ్లో ట్రోఫీ గెలిచినట్టు ఫీల్ అవుతుంది. బరువెక్కిన హృదయంతో శివాని వేదిక చేతిని విడిచిపెట్టింది. శివాని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. దేవాంశ్ రాయిలా నిలబడ్డాడు. కానీ శివాని లేచి వేదికను అనుసరించింది. వేదిక చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంది మేఘన. వేదిక ఉక్కిరి బిక్కిరైన గొంతుతో ఏడుస్తుంది. మేఘన ఆమె చెయ్యి పట్టుకొని తనతో తీసుకెళ్తోంది. ఎంతో శక్తితో వేదిక తన ఊపిరి బిగబట్టి అత్త అని కాకుండా అమ్మ అని గట్టిగా అరిచింది. శివానికి సంతోషమో దుఃఖమో తెలియలేదు. ఈరోజు ఆమె కష్టానికి ఫలితం దక్కింది. వేదిక తన నోటి నుండి తనని అమ్మ అని పిలిచింది. కానీ ఈ మాట వేదిక నోటి నుంచి ఆమె వినగలిగింది. మేఘన కారులో కూర్చున్న తర్వాత కూడా వేదిక మరోసారి అమ్మ అని పిలిచింది. శివాని వాళ్ళని అనుసరిస్తూనే ఉంది. ఆ సమయానికి అక్కడ దేవాంశ్ కూడా నిద్రలేచినట్టు ఉలిక్కిపడి తేరుకున్నాడు. వేదిక అమ్మ అని పిలవడం అతని చెవులకు వినిపించింది. మేఘన కారు వెంబడి నడుస్తున్న సమయంలో దేవాంశ్ శివానిని పట్టుకోవడంతో శివాని నేలపై కుప్పకూలింది. దేవాంశ్ శివానిని పట్టుకున్నాడు. శివాని ఏడుస్తూనే ఉంది. ప్రస్తుతం దేవాంశ్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. కానీ శివానిని తనే చూసుకోవాలనుకున్నాడు. వెళ్ళేటప్పుడు వేదిక వారిద్దరికీ తన గాత్రాన్ని విలువైన బహుమతిగా ఇచ్చింది. దేవాంశ్ కూడా శివానీని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. దారి పొడవునా శివాని ఏడుస్తూనే ఉంది. దేవాంశ్ ఇంటికి చేరుకున్నాడు. మరియు ఇప్పుడు దేవాంశ్ శివాని కోసం కార్ దిగి డోర్ తెరిచి శివానిని పట్టుకొని కిందకు దిగడానికి సహాయం చేశాడు. బయటకు అడుగు పెట్టగానే స్పృహ తప్పి నేలపై పడింది. దేవాంశ్ చేతులు చాచి ఆమెను పట్టుకున్నాడు. అతను కూడా శివాని యొక్క ఈ స్థితిని చూడలేకపోయాడు. శివాని తన అమాయకత్వంతో ఎంత పెద్ద తప్పు చేసిందో అతనికి పూర్తిగా తెలుసు. అదే అతను వేదికను కోల్పోవడానికి అతిపెద్ద కారణం. కానీ ఈ తరుణంలో ఆమెపై కోపం తెచ్చుకున్నా తిట్టినా సాధించేదేమీ లేదు.
ఇదే కాకుండా వేదిక కేసును గెలవడానికి మేఘన శివాని చేసిన కొన్ని తప్పులను తనకు అవకాశంగా మలుచుకుంది అని అర్థమయ్యింది అతనికి. ఎలా రికార్డింగ్స్ అన్నీ అసంపూర్ణం అని నిరూపించాలో అని ఆలోచిస్తున్నాడు దేవాంశ్. వేదిక నిష్క్రమణ తర్వాత అతని జీవితంలో ఒక్క శివాని మాత్రమే మిగిలిపోయింది. ఎలాగైనా వేదికను తన దగ్గరకు తెచ్చుకోవాలని అని అనుకున్నాడు దేవాంశ్. ఇప్పుడు శివాని అపస్మారక స్థితిలో ఉంది మరియు దేవాంశ్ ఆమెను పట్టుకున్నాడు. శివానీని ఎత్తుకొని ఇంటి లోపలికి తీసుకొచ్చాడు. హాల్లో కూర్చున్న సంజయ్ దేవాంశ్ అతని చేతుల్లో శివానీని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకురావడం చూసి ఒక్క క్షణం కంగారు పడ్డాడు. ఇప్పుడు అతని చూపు ముఖం వేలాడుతున్న శివాని ముఖంపై పడింది. అంటే ఆమె స్పృహలో లేదని అర్థమై సంజయ్ దేవాంశ్ దగ్గరకు పరుగున వచ్చి, మా అక్కకి ఏమైంది సార్ అని అడిగాడు. కళ్ళు తిరిగి పడిపోయింది అని సంజయ్కి సమాధానం చెబుతూ శివానీని తన గదిలోకి తీసుకెళ్లాడు. దేవాంశ్ తన అక్కని అలా చిన్న పాపలా చూసుకోవడం అతనికి చాలా ఆశ్చర్యపరిచింది సంజయ్ని. దేవాంశ్ శివాని ఉన్న గదిలోకి పరిగెత్తాడు సంజయ్. బెడ్రూమ్ గోడపై దేవాంశ్ శివాని దగ్గరగా ఉన్న ఫోటోలు చూసి అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అయితే ఈ సమయంలో ఎవరిని ప్రశ్నలు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు అని అనుకున్నాడు. శివాని, కళ్ళు తెరువు, చూడు నేను నీ దగ్గర ఉన్నాను, కళ్ళు తెరువు ప్లీజ్, వేదిక మనకు దూరమైంది, తప్పంతా నాదే అని శివాని ముఖం మీద నీళ్లు చల్లుతూ శివానిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు దేవాంశ్. శివాని కళ్ళు తెరిచి దేవాంశ్ని చూసింది. అతను ఆమెను కౌగిలించుకున్నాడు. సంజయ్ మరియు సునీత ఈ దృశ్యాలన్నిటినీ వెనుక నిలబడి చూస్తున్నారు. దేవాంశ్ శివానీని పట్టుకున్నాడు. అప్పుడే డాక్టర్ కూడా వచ్చింది. ఆమె శివానీని చెక్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఆ మాట అందరూ విన్నారు, సంజయ్ కూడా. అది విన్న సంజయ్కి తల తిరిగిపోయింది. అసలు ఇదంతా ఏంటి అని సంజయ్ అడిగేసరికి సునీత అతన్ని బయటకు తీసుకుపోయింది. దేవాంశ్ ఆనందానికి అవధులు లేవు. ఆమెకి బ్లడ్ చాలా తక్కువ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకొని రేపు హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పింది ఆ డాక్టర్. సరే డాక్టర్ అని అన్నాడు దేవాంశ్. డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరోవైపు పరిస్థితిని సంజయ్కి వివరించడానికి సునీత తనతో పాటు సంజయ్ని కూడా తీసుకువెళ్ళింది. అది బాబు, మీ అక్కని దేవాంశ్ బాబు పెళ్ళాడారు అని, ఆమె అతని భార్య అని చెప్పింది సునీత. ఏంటి, నిజమా అని షాక్ అవుతూ అడిగాడు సంజయ్. అవును, ఇది నిజం. దేవాంశ్ బాబు మీ అక్కను చాలా ప్రేమిస్తున్నాడు. శివాని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ విషయాన్ని దాచిపెట్టింది అని చెప్పింది సునీత. ఇప్పుడు కూడా నాకు కోపం వస్తూనే ఉంది, అలానే సంతోషంగా కూడా ఉంది. పైగా నేను మామయ్యను కాబోతున్నాను. అవును, వేదిక ఎక్కడుంది? తను కూడా వాళ్ళతో వెళ్ళింది కదా, మరి తనెందుకు తిరిగి రాలేదు? వేదిక ఎక్కడుంది అని అడిగాడు సంజయ్. అది బాబు, వేదిక పాప కస్టడీ ఆమె అత్త మేఘనకు వెళ్ళింది. ఈ కేసు కోసమే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. బహుశా ఆ షాక్ వల్ల శివాని స్పృహ కోల్పోయి ఉంటుంది అని చెప్పింది సునీత. అవునా, మనం అక్కను బాగా చూసుకోవాలి. మా అక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాగైనా వేదికను తప్పకుండా తిరిగి తీసుకొస్తుంది అని చెప్తాడు సంజయ్. అవును, దేవాంశ్ బాబు శివాని ఇద్దరు వేదికను చాలా ప్రేమిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వేదికని తిరిగి తీసుకొస్తారు అని చెప్పింది సునీత. శివాని కూడా తను తల్లి కాబోతున్నది అన్న వార్త వినింది. కానీ ఆమె ముఖంలో సంతోషం కన్నా వేదికను కోల్పోయినందుకు దుఃఖమే ఎక్కువగా ఉంది. వేదిక నన్ను అమ్మ అని పిలిచింది, మీరు విన్నారా అని శివాని దేవాంశ్ని అడిగింది. అవును, నేను విన్నాను. వేదిక త్వరలో మన దగ్గరికి వస్తుంది. నువ్వు టెన్షన్ పడకు. వేదికను ఎలాగైనా నేను తిరిగి తీసుకువస్తాను. నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు, నేను ఉన్నాను అని హక్ చేసుకొని ఓదారుస్తూ చెప్పాడు దేవాంశ్. ఇదంతా నా మూర్ఖత్వం వల్లనే జరిగింది. నేను అదంతా చేసి ఉండాల్సింది కాదు. నాకు ఇలా జరిగేది కాదు అని శివాని ఇంకా ఏడుస్తూనే అంది.
అది తన కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదు అని ఆమెను శాంతింపజేయడానికి దేవాంశ్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నేను ఉన్నాను శివాని, నువ్వు టెన్షన్ పడకు, అంతా అవసరం లేదు, నేను అంతా చూసుకుంటాను. నేను ముందే చెప్పాను నువ్వు మేఘన నుండి దూరంగా ఉండమని. ఆమె ఎంత చెడ్డదో చూసావు కదా అని అన్నాడు దేవాంశ్. అవును, మీరు చెప్పింది నిజమే. నేను మేఘనకి దూరంగా ఉండాల్సింది. వేదికను పోగొట్టుకున్నాక కానీ నాకు తెలియలేదు. నిజంగా నేను చాలా చెడ్డదాన్ని అని ఏడుస్తూ అంది శివాని. దేవాంశ్ శివానిని తన ఛాతికి కౌగిలించుకున్నాడు. శివాని ఇంకా ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది. ఆమె పరిస్థితిని చూసి దేవాంశ్ గుండె బద్దలైంది. శివాని పరిస్థితి చూసి దేవాంశ్ కూడా తన కోపాన్ని మర్చిపోయాడు. తన తండ్రి కాబోతున్నానన్న ఆనందాన్ని కూడా ఆస్వాదించలేకపోయాడు. శివానిని తన చేతుల్లోకి తీసుకొని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడు దేవాంశ్. ఇక్కడ శ్వేత మరియు ఆకాష్ పెళ్లి కోసం దుస్తులు కొనుగోలు చేశారు. ఇలా పెళ్లి చేసుకుంటారని అనుకోలేదు. నిజం చెప్పాలంటే అసలు పెళ్లి చేసుకుంటానని కూడా అనుకోలేదు అని అంది శివాని. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా, నీకు సంతోషంగా లేదా అని అడిగాడు ఆకాష్. నిన్ను పెళ్లి చేసుకోవడానికి, సంతోషంగా ఉండడానికి నీలో అంత ప్రత్యేకత ఏమిటి అని అడిగింది శ్వేత. నువ్వెందుకు నాకు ఇంత అట్రాక్ట్ అవుతున్నావో నిన్న రాత్రి నీకు తెలిసి ఉంటుంది అని కొంటెగా అన్నాడు ఆకాష్. నువ్వు మళ్ళీ అవన్నీ మొదలు పెట్టకు, నోరు మూసుకొని ఉండు అని కసురుకుంది శ్వేత. నేను నోరు మూసుకుంటాను కానీ ముందు నువ్వు రెడీ అవ్వు అని అన్నాడు ఆకాష్. శ్వేత తన గదికి వచ్చింది. తన కొనుక్కున్న చీరను తీసుకొని చూసింది. అది రెడ్ కలర్ సిల్క్ శారీ. లైట్గా మేకప్ వేసుకొని అందంగా తయారైంది శ్వేత. శ్వేత గది నుండి బయటకు వచ్చేసరికి ఆకాష్ అప్పటికే రెడీ అయి ఉండి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం శ్వేతని చీరలో చూసి ఆకాష్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. శ్వేత వచ్చి అతని ముఖం ముందు చెయ్యి ఊపుతుంది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. దేవాంశ్ మరియు శివాని జీవితాల్లో వచ్చిన ఆనందం బహుశా తప్పు అవకాశాన్ని ఎంచుకుంది. అయితే వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారనేది వాస్తవం. తన సోదరి కోసం తను ఇష్టపడే దేవాంశ్ నిజంగానే తన బావే అనే నిజం కూడా తెలిసింది సంజయ్కి. శ్వేత, ఆకాష్ పెళ్లి చేసుకోవడానికి సమీపంలోని గుడికి వెళ్ళారు. మరి దేవాంశ్ తర్వాత ఏం చేస్తాడు? మరి ఆకాష్ తొందరపడి పెళ్ళెందుకు చేసుకుంటున్నాడో చూడాలి. మరి ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.